వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఒకటి జనాల మధ్యలో మెదులుతోంది. అదేమిటంటే టీఆర్ఎస్కు క్రెడిబిలిటీ ఉందా? అసలు ఇప్పుడు టీఆర్ఎస్ఏ లేదు, లేని టీఆర్ఎస్కు క్రెడిబిలిటీ ఏమిటి అన్నటువంటి అనుమానం మొదలైంది. విషయం ఏమిటంటే ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్తో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి, అలాగే కొంతమంది కేంద్ర మంత్రులను కలవడానికి కేటీఆర్ ఓ పెద్ద బృందంతో ఢిల్లీకి వెళ్ళారు బుధవారం. మంత్రులను, ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒక మీడియా మిత్రుడు టీఆర్ఎస్ పేరు, ఎలక్షన్ కమిషన్ వివాదము ఇవన్నీ కూడా ప్రస్తావించారు. అప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఏమన్నారంటే టీఆర్ఎస్తో తమకు 22 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ ఏర్పడంగానే మొదటిసారి అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్. అలాంటి టీఆర్ఎస్ పార్టీని ఎలా వదులుకుంటాము అన్నారు. టీఆర్ఎస్ ఒక క్రెడిబిలిటీ ఉన్నది. అటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి టీఆర్ఎస్ను ఎవరో వచ్చి తీసుకుపోతామంటే తాము ఎలా ఊరుకుంటాము? చూస్తూ కూర్చోవాలా అని అన్నారు. దానికోసం ఎంతకన్నా కూడా వెళ్తాం, ఎంత దాకా అయినా వెళ్తాం అన్నట్టుగా చెప్పారు. అంటే టీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్ చెప్పిన మాటల్లో ఏమర్థమవుతోందంటే టీఆర్ఎస్ అనేటువంటి అక్షరాలు పేరును ఎవరికి వదులుకునేది లేదు. ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు అసలు దక్కనిచ్చేది లేదు అన్నటువంటి నిర్ణయమే కేటీఆర్ మాటల్లో అందరికీ ధ్వనించింది. కేటీఆర్ మాట్లాడిన తర్వాత అందరికీ ఇంకొక విషయం కూడా అనుమానం మొదలైంది. అదేమిటంటే అసలు టీఆర్ఎస్ అన్నటువంటి పదాన్ని వదులుకున్నది ఎవరు? టీఆర్ఎస్ను వదులుకున్నది కేసీఆరే కదా. టీఆర్ఎస్ పదాన్ని వదులుకున్నారు అంటే కేసీఆర్ క్రెడిబిలిటీని వదులుకున్నట్లే కదా. 2001లో టీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారు. దాన్ని ఎవరు కాదనలేరు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు, సాధించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇది చరిత్ర, దీన్ని ఎవరు కాదనలేరు. అయితే 2021లో ఏం చేశారు? ఇక తెలంగాణను ఏలింది చాలే, యావత్ దేశాన్ని వెళ్దాము, ప్రధానమంత్రి అయిపోదాము అని అనుకున్నారు. తప్పేమీ లేదు అనుకోవటంలో. అందుకని ఏం చేశారు కేసీఆర్? టీఆర్ఎస్ అన్నటువంటి పేరును బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త 2021 అక్టోబర్ 5వ తేదీన భారత రాష్ట్ర సమితిగా మారింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పార్టీ పేరు మారిందో ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నటువంటి క్రెడిబిలిటీని ఆ రోజు కేసీఆర్ఏ స్వయంగా వదులుకున్నారు. ఆ రోజు క్రెడిబిలిటీ పోగొట్టుకుని ఈరోజు క్రెడిబిలిటీ ఉన్న పార్టీ టీఆర్ఎస్ దాన్ని ఎలా వదులుకుంటామంటే అసలు అర్థమే లేదు కేటీఆర్ చెప్పడంలో. తమ క్రెడిబిలిటీని తామే వద్దనుకున్నారు, పోగొట్టుకున్నారు. టీఆర్ఎస్ పేరు అక్కడ ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత లేదా ఇంకొకళ్ళు మరొకళ్ళు దాన్ని తీసుకోవాలనుకున్నారు. నిజానికి కేసీఆర్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ రక్షణ సేన. వినటానికి టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ ఒకటిగానే ఉంటుంది, కానీ పూర్తిగా చెబితే రెండు పేర్లు వేరువేరుగా అందరికీ తెలుస్తాయి. అయితే ఇక్కడ కవిత ఉద్దేశం ఏమిటంటే టీఆర్ఎస్ అన్నటువంటి పదానికి పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ బాగా అనుబంధం ఉంది, సెంటిమెంట్ ఉంది. ఎందుకు? తెలంగాణ తెచ్చిన పార్టీ కింద. అందుకనే ఏరి కోరి టీఆర్ఎస్ అనేటువంటి సంక్షిప్త నామం జనాల్లోకి ఎక్కడం కోసమనే ఆ సెంటిమెంట్ను అందిపుచ్చుకోవాలనే కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ రక్షణ సమితి అని చెబుతున్నా, తెలంగాణ రక్షణ సేన అని చెబుతున్నా, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ అని అర్థం వచ్చేటట్టుగానే పేర్లు పెట్టుకునేది. దాన్ని కేటీఆర్ వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తామంతట తాముగా వదులుకున్నటువంటి క్రెడిబిలిటీని కవిత ఎక్కడ అందిపుచ్చుకుని లాభపడుతుందో, కవిత వల్ల ఇప్పటి బీఆర్ఎస్కు ఎక్కడ దెబ్బ పడుతుందో అన్నటువంటి ఆందోళన కేటీఆర్ మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే తమ క్రెడిబిలిటీని ఎవరికి దక్కనివ్వమని, ఎవరైనా లాక్కుంటామన్నా తీసుకుంటామన్నా చూస్తూ ఊరుకుంటామా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా అయినా ఇప్పుడు కవిత టీఆర్ఎస్ అనే పేరు వివాదం కోర్టులో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏమో టీఆర్ఎస్ అనే పేరు అంటే ఇంగ్లీష్ పదాలతో వచ్చేటువంటి సంక్షిప్త నామాన్ని
కవితకి ఇవ్వడం సాధ్యం కాదు. ఈ పేరు మీద 1000 అభ్యంతరాలు వచ్చాయి. కాబట్టి ఇంకేదైనా పేరు సూచించమని చెప్పింది. కవిత ఏమో సమస్య లేదు, నాకు టీఆర్ఎస్ఏ కావాలి అని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసునేమో ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోము. మీరు ఏదైనా ఉంటే కమిషన్ ముందుకు పోయి మాట్లాడుకుని వివరణ ఇచ్చుకొని ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదనింది. కాబట్టి మొత్తం మీద అర్థమవుతున్నది ఏంటంటే ఆ టీఆర్ఎస్ అనే పేరును మళ్ళీ కేసీఆర్ సొంతం అవుతుందా, లేకపోతే కేసీఆర్కి రాక కవితకు దక్కక అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందా అన్నది చూడాలి. థ్యాంక్ యూ.